న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో పోలీసులు యానాం పురవీధుల మీదుగా కవాతు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో పోలీసులు యానాం పురవీధుల మీదుగా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దీపావళి పండుగ యానాం ప్రజలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా సంతోషంగా పండుగ చేసుకోవాలని, వ్యాపారస్తులకు వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పహారా కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పునీత్ రాజ్, యలాగో, కట్టా సుబ్బరాజు, ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూకరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. திருநாளை முன்னிட்டு காவல்துறை உயர் அதிகாரியின் உத்தரவின் பேரில் யானம் மார்க்கெட்டு பகுதிகளில் எஸ்பி ஆகிய என் தலைமையில் தீவிர ரோந்து பணி செய்து வருகிறோம். இதனால் பொதுமக்கள் எந்த அச்சமின்றி அவங்க கடைகளில் வந்து அவங்க பர்ச்சேஸ் செய்யலாம். வியாபாரிகளும் பாதுகாப்பு இருக்கலாம். திருடர்கள் திருட்டு போகாமல் இதனால் தடுக்க முடியும். பொதுமக்கள் வந்து எந்த அச்சமின்றி வந்து போகலாம். அதற்காக இந்த நடைபெற செய்கிறோம். దీపావళి వరకు ఇది தொடரும். நன்றி, వணக்கம். డిపార్ట్మెంట్ తరఫున యానం పార్టీపై పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా యానం ఎస్పీ గారు వరదరాజు గారు, ఎస్హెచ్ఓ ఎలంగో సారు, పునీతరాజు సారు, ట్రాఫిక్ ఎస్ఐ రఘురాజు గారు మేమంతా కలిపి పోలీస్ పటాలంతో యానం మార్కెట్ వీధుల్లో దీపావళి సందర్భంగా పండుగ ఫెస్టివల్ సీజన్ కాబట్టి వ్యాపారాలు బాగా జరగడానికి, జనాలు బాగా ఫ్రీగా వచ్చి వ్యాపారం చేసుకుని వెళ్ళేలాగా పోలీసు ప్రొటెక్షన్ కింద మామూలుగా అందరికీ వీధుల్లో గస్తీ చేస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు కానీ లేకపోతే వ్యాపారాలు కానీ ధైర్యంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకని ఈ ఉత్తర్వు ప్రకారంగా దీపావళి దాకా ఇలా చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే యానం ప్రజలు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా వచ్చి బయటకు వచ్చి షాపింగ్ అన్నీ చేసుకోవచ్చు. దానికి యానం పోలీసు ప్రొటెక్షన్గా ఇస్తుందని చెప్పి ఎస్పీ గారు చెప్తున్నారు. యానం మారితే మండలం చిన్నపొట్టు వెంకయ్యపాలెంలో వందల సంఖ్యలో రామచిలుకలు సందడి చేస్తున్నాయి. చిన్నపొట్టు వెంకయ్యపాలెంలో వాటరేపు బాలకృష్ణ, శ్రీ లక్ష్మీ దంపతుల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో నివాసం ఏర్పరచుకున్నారు. పక్షుల పట్ల ఉన్న ప్రేమతో ఆ కుటుంబం నూతనంగా నిర్మించుకున్న ఇంటి ఆవరణలో ధాన్యపు కుచ్చులను కట్టి పక్షులకి ఆహారంగా ఏర్పాటు చేశారు. మండలం చిన్నపొట్టు వెంకయ్యపాలెంలో వందల సంఖ్యలో రామచిలుకలు సందడి చేస్తున్నాయి. చిన్నపొట్టు వెంకయ్యపాలెంలో వాటరేపు బాలకృష్ణ, శ్రీ లక్ష్మీ దంపతుల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో నివాసం ఏర్పరచుకున్నారు. పక్షుల పట్ల ఉన్న ప్రేమతో ఆ కుటుంబం నూతనంగా నిర్మించుకున్న ఇంటి ఆవరణలో ధాన్యపు కుచ్చులను కట్టి పక్షులకి ఆహారంగా ఏర్పాటు చేశారు. మొదట్లో ఒక్క రామచిలుక మాత్రమే వచ్చి ధాన్యపు గింజలను తిని వెళ్లేది. అలా రోజు రోజుకి క్రమంగా రామచిలుకల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 200కు పైబడి రామచిలుకలు ఆహారం కోసం ఆ ఇంటి వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఆటో నడుపుకునే బాలకృష్ణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా అంతరించిపోతున్న రామచిలుకల కోసం తమ వంతు సంపాదనలో కొంత వాటి కోసం ఖర్చు చేయడం ఆదర్శంగా నిలుస్తుంది. కేజీ ధాన్యపు గింజలతో మొదలైన ఆహారం చిలుకలకు పెరగడంతో 5 కేజీల వరకు పెరిగిందని, ముందు రోజు నానబెట్టి 3 పూట్ల రామచిలుకలకు ఆహారం అందిస్తున్నారని, అంతేకాకుండా తనకు ఉన్నంతలో యాపిల్, జామ పళ్లను కూడా చిలుకలకు ఆహారంగా అందిస్తున్నారని బాలకృష్ణ తెలియజేశారు.
ఫోన్ సైలెన్స్లో పెట్టి ప్లేస్ మేస్త్రి కానీ రమ్మన్నాను సార్, బల్లలు వేద్దాం 2 బల్లలని. డ్రోన్ అంటే భలే ఉంది. కృష్ణని తాళరే మండలం చిన్నబొడ్డి వెంకటపాలెం గ్రామం జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నాం. సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకు జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకున్న సంవత్సరాలు అవుతుందండి. ఒక రామశలకి వచ్చిండే ఫస్ట్, ఒక రామశలకి పెట్టి 4, 5 అలాగ 10, 20, 30 అలాగే ఒకటి ఉన్నాయండి. ఫస్ట్ అయితే 1 కేజీ 2 కేజీలు దాని తెచ్చామండి. అవి ఒక 2 రోజులు 4 రోజులు వచ్చాయండి. ఇప్పుడు అయితే సిలకలు 100 సిలకల పైన అయిపోయాయండి. రోజుకి వచ్చి 4 కేజీలు ధాన్యం పెడుతున్నాయండి. దాంతోపాటు యాపిల్స్ కాయలు జాంకాయలు అన్ని పెడుతున్నాండి. నేనైతే ఆటో డ్రైవర్నండి. నాకున్నా లేకపోయినా సంపాదన దానికి మాత్రం ఏ రోజు గట్ట మానలేదండి. ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గట్ట తెచ్చి పెడుతుండే ధాన్యం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కరుణ అండి. ఇక్కడ చిన్నబొడ్డి వెంకటపాలెంలో జగనన్న కాలనీలో ఉన్నటువంటి బాలకృష్ణ తనతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అయితే బాలకృష్ణకి మాకు కూడా ఫ్యామిలీ రిలేషన్ ఉందండి. దానివలన మొట్టమొదటిసారిగా తను ఏం చెప్పాడంటే, మా ఇంటికి ఒక రామచిలుక వచ్చిందండి, అది రాను రాను 2, 3, 10, 40 అంచెలంచెలుగా 200 పైన వస్తున్నాయి చిలుకలు అని చెప్పారు. అమ్మ రామచిలుకలు అన్నీ వస్తున్నాయి, మరి ఏంటి దాని విశేషం అని చెప్పినప్పుడు, ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వస్తున్నాయి. ఒక 5 కేజీలు ధాన్యం నానబోసి రాత్రి పొద్దున నుండి సాయంత్రం వరకు వాటికి ఆహారంగా అందిస్తున్నాడు. తను ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఆ టైంకి వాటికి ఆహారం అందించి వెళ్ళడం జరుగుతుంది అనమాట. దానిలో భాగంగా పళ్ళు, కాయలు ప్లస్ ధాన్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 5 కేజీలు ధాన్యం ఖర్చు అవుతున్నాయండి. అయితే తను వృత్తిరీత్యా ఆటో నడుపుతాడు. తనకు వచ్చే సంపాదన మీద ఇది అత్యధికంగా కూడా ఖర్చు పెడుతున్నాడు తను. సో మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి ధాన్యం కానీ లేకపోతే ఏ రూపంలోనైనా సరే ఇచ్చేటట్లయితే, సహకారం ఇచ్చినట్లయితే తను ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తాడు. పక్షుల ఆరాధకుడు అనమాట. మొట్టమొదటి చెప్పేది ఏంటంటే పక్షులను బాగా ఆరాధిస్తారు వాళ్ళ ఫ్యామిలీ. సో ఆ ప్రేమికుడిగా తను ఏం చేస్తున్నాడో వాటికి ఆహారం అందిస్తున్నాడు ప్రతిరోజు. అవి రోజు వచ్చి వెళ్ళడంతో వాటి ఆనందంలోనే సరిపోతుంది వాళ్ళకి. సో మీలో ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు కన్ఫర్మ్గా ఏం చేస్తారంటే, వాళ్ళకి అందించే సహకారానికి నెంబర్ ఒకటి చెప్తానండి నేను. ఆ నెంబరు 9030299918 9030299918. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే, తనకి సహకారం అందించినట్లయితే ఈ పక్షుల ప్రేమికుడు ఈ చేస్తున్నటువంటి ఆరాధ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి
ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా ముప్పిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్ లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా ముప్పిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్ లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో వివిధ రకాల ఆహార పదార్థాలను విద్యార్థులే స్వయంగా తయారు చేసి ఇంటి ఆహారపు అలవాట్లని అందరూ కూడా అలవాటు చేసుకోవాలని, బయట పదార్థాలు ఏవి కూడా తినకూడదని తమ తోటి విద్యార్థులందరికీ కూడా స్వయంగా తెలియజేయడం జరిగింది. వివిధ రకాల ఆహార పదార్థాలు, వాటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయో చక్కగా అర్థమయ్యే విధంగా విద్యార్థులే తమ తోటి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ పివిఎస్ శాస్త్రి, శ్రీమతి పి సుజాత, ప్రధానోపాధ్యాయులు శ్రీ పివి రామరాజు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. In this festival also, our teachers are ready for the students like as these festival and other. The students prepare
సంగీతంలో గుర్తిస్తున్న వివాహ భోజనం పాట. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామానికి చెందిన యానాం పట్టణ మాజీ బీజేపీ ప్రెసిడెంట్ ప్రముఖ వ్యాపారస్తులు మాగాపు సుబ్బారావు అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా యానాం మరియు బైపాస్ వర్తకులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి సంతాపం ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామానికి చెందిన యానాం పట్టణ మాజీ బీజేపీ ప్రెసిడెంట్ ప్రముఖ వ్యాపారస్తులు మాగాపు సుబ్బారావు అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా యానాం మరియు బైపాస్ వర్తకులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి సంతాపం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చైర్మన్ సుంకర కార్తిక్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. యానాం, కనకాలపేట, కాపులపాలెం మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ స్వచ్ఛందంగా మాగాపు సుబ్బారావు అంతిమయాత్రలో భారీగా పాల్గొని సంతాపం తెలిపారు. ఎదురు పడిపోయాడు. లైట్లు లాక్ చేసి
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం నియోజకవర్గం పోలవరం మండలం పురపల్లలో జీఎస్టీపై అవగాహన సదస్సు. జీఎస్టీ సంస్కరణలతో అన్ని రంగాల్లో బలోపేతం. ముప్పిడివరం మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం నియోజకవర్గం పోలవరం మండలం పురపల్లలో జీఎస్టీపై అవగాహన సదస్సు. జీఎస్టీ సంస్కరణలతో అన్ని రంగాల్లో బలోపేతం. ముప్పిడివరం మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో భాగంగా మురపళ్ల గ్రామ పంచాయతీ వద్ద ఆటో, క్యాబ్, మ్యాక్సీ, వ్యాన్ డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన మండల టీడీపీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబురాజు, యువజన నాయకులు దాట్ల పృథ్వీరాజ్. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి కౌశిక్, టీడీపీ రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, గొల్లకోటి దొరబాబు, జంపనబాబు, ఆటో యూనియన్ నాయకులు యానిమెట్లు పాల్గొన్నారు. Super savings. Super savings. దాంట్లో భాగంగా కూడా ఇది ప్రతి సామాన్య మానవులకి కూడా పేదవారికైనా ధనికులకైనా ఎవరికైనా సరే ఎంతటి వరకైనా సరే మినిమం 15,000 రూపాయలు వాళ్ళకి సంవత్సరంలో కూడా మరి దీనివల్ల సేవింగ్ లభిస్తుందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దీనికి కూడా ఒక స్కానర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందనే విషయం కూడా మనం స్కాన్ చేసుకుంటే కూడా స్కానర్ రూపంలో కూడా మనకి తెలిసే విధంగా కూడా మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి మన కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేద ధనిక వర్గాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి జిఎస్టీని తగ్గించి మరి అందరికి కూడా నిత్యావసర వస్తువులు కానివ్వండి, అదేవిధంగా ఈ ఇప్పుడు సంబంధించి ట్రాక్టర్స్ కానివ్వండి, ఈ వస్తువులు మీద అన్నింటినీ కూడా మరి జిఎస్టీని తగ్గించి మరి ఎంతో పెనుభారం ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా మన కోసం పనిచేసి ఈ ప్రభుత్వానికి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చిరంజీవి గారు కూడా మరి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా అది చేకూరే విషయం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కొత్త వాహనాలు కొనుక్కోవాలన్నా పాత వాహనాలు జిఎస్టీ ప్రతి వస్తువు పైన కూడా 28% నుండి 18% వరకు తగ్గింపు జరిగినది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా మొన్నటి వరకు ఒక ప్యాసింజర్ ఆటో కొనాలన్నా, గూడ్స్ ఆటో కొనాలన్నా 3,30,000 రూపాయల దాకా, ఇప్పుడు 18% జిఎస్టీతో ఒక్కొక్క ఆటోకి 30,000 దాకా తగ్గుతుంది. అదేవిధంగా ట్రాక్టర్లకు కూడా ఉన్న రేటుపై 40,000 రూపాయల జిఎస్టీ తగ్గుతుంది. కూడా 18% 5 లక్షలుంటే 5/18 తగ్గింపు జరుగుతుంది. దీనివలన ఈ యొక్క రవాణా రంగంలో కుదేలైపోతున్నటువంటి మా రవాణా రంగంలో వీరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సూపర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అంటే మేనిఫెస్టోలో పెట్టిన వాటికంటే ఎక్కువ ప్రభుత్వం ముందుకు వెళ్ళి అన్ని వర్గాల ప్రజలకు 18% ట్యాక్స్ వేసేవారు. ఇదేంటంటే జిఎస్టీ అనేవారు.
అంటే బిల్లులో సగ భాగం జిఎస్టీకి సరిపోయేది. అటువంటిది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి ప్రజల యొక్క బాధలు విని మరి ప్రజలకు అందుబాటులో ఉండేట్టు ఈ జిఎస్టీని 2% వరకు తీసుకొచ్చి తగ్గించినందుకు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు రావడం జరుగుతుంది. మరి అక్కడ శాసనసభ్యులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ పెద్దలతో జరిపించడం జరుగుతుంది. సుమారు 13,429 కోట్లతోటి ఈవేళ పలు అభివృద్ధి కార్యక్రమానికి అక్కడ చేయడం జరుగుతుంది. అలాగే వైజాగ్ లో ఈ మధ్యకాలంలోనే గూగుల్ కంపెనీని తీసుకొచ్చి వైజాగ్ ని మరి హైటెక్ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మరి ప్రాధాన్యత ఇస్తుంది. మరి అనేకమైన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని మరి తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమం పాలు పంచిన వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం అందరూ ఆహ్లాదంగా, ఆనందంగా అంతా ప్రతి ఒక్కరూ పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు కూడా ఇవాళ మన ఆనందంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టారు, ఏమని సూపర్ 6 6 పథకాలు పెట్టారు. 6 పథకాలను కూడా తోచా తప్పకుండా అందరికీ అమలుగా చేశారు. ఇక ప్రధానమంత్రి గారు ఆయన కూడా మన యొక్క ఆర్థిక బాధలో ఇబ్బందులని చూశారు. ఇప్పుడు జిఎస్టీ పెట్టారు. ఈ జిఎస్టీ పెట్టి ఎందుకంటే గతంలో చూడ అనేక ఇబ్బందులు అందరూ గురయ్యారు. ఆటో వాళ్ళు కానీ, మన ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, వాళ్ళు కానీ అందరూ కొట్టుకుందని, చిన్నవాడి లగాటు పెద్ద వరకు సామాన్యులు కూడా అందరూ కొనుక్కున్నారు. అంటే జిఎస్టీ వల్ల చాలా నష్టపోయారు అందరూ కూడా. అందుకు ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎన్డీఏ కూటమి కలిసి ఈ జిఎస్టీని తగ్గించారు. వీళ్ళందరూ కూడా 28% ఉన్న జిఎస్టీని 18% చేశారు. అలాగే ట్రాక్లు అయితే 12% ఉంటే 5% చేశారు. అలాగే వాహనాలు, టైర్లు కానీ ఇక ఆ విధంగా ఆదాయం చేకూర్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి. ఏదైనా సమస్యలు ఉంటే ఆర్టీఓ గారు ఉన్నారు, మీరు క్లియర్గా దగ్గర ఉంటే అన్ని విషయాలు కూడా మనం అందరం చెప్తాం. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనందరినీ కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. నిరంతరము రోజుకి 18 గంటల పడే ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నారంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మన చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ రాష్ట్రంలో కూడా అంత కష్టపడే మనిషిత్వం లేదు. ఆ విధంగా ఆయన చేసుకుంటూ ఈ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకు కావలసినటువంటి అన్ని వనరులను చేకూర్చి అందరినీ కూడా సంతోషపరచాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి గారు నిరంతరం కష్టపడి ప్రతి విషయాన్ని కూడా ప్రధాని మోడీ గారికి చేరేస్తున్నారు. మోడీ గారు చెప్పి ఇవాళ అనేక పథకాలు శంకుస్థాపన ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా. అలాగే మన లోకేష్ కూడా ఆయన కూడా అనేక గూగుల్ పెట్టి ఆయన వైజాగ్లో ఆయన కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. మల్లాడి కృష్ణారావు పాండిచ్చేరి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ప్రెసెంట్ ఎంపీ అయినటువంటి శ్రీ వైద్యలింగం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దంకి దినేష్ మరియు కాటంశెట్టి రామ్మూర్తి, పైడికొండల రాజబాబు అలాగే యానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యదర్శులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మల్లాడి కృష్ణారావు పాండిచ్చేరి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ప్రెసెంట్ ఎంపీ అయినటువంటి శ్రీ వైద్యలింగం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దంకి దినేష్ మరియు కాటంశెట్టి రామ్మూర్తి, పైడికొండల రాజబాబు అలాగే యానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యదర్శులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మల్లాడి కృష్ణారావు 3 సార్లు మంత్రి పదవి ఇచ్చి అదేవిధంగా 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కుప్పకూల్చి వేరే పార్టీకి వెళ్లడం సరికాదని, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ ఇస్తే ఆ పదవిని అనుభవించి కూడా వెన్నుపోటు పొడిచి జగన్ గారికి 2024లో వ్యతిరేకంగా చేసి టీడీపీ సపోర్ట్ చేయడం సరికాదని, ఇవన్నీ కరెక్టేనా అని మీ మనస్సాక్షికి అడగండి అంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దంకి దినేష్ తెలిపారు. అంతకు అవగాహన లేదు. అయితే అప్పుడు కూడా మినీ సివిల్ స్టేషన్ కూడా మరి వైద్యలింగం సీఎం గా ఉండడం జరిగింది. అంతేకాకుండా ఫైర్ స్టేషన్ కూడా వైద్యలింగం సీఎం గా ఉండడం జరిగింది. అదేవిధంగా మినీ సివిల్ స్టేషన్ వెనకాల ఏదైతే గర్ల్స్ హాస్టల్ అయితే ఉందో అది కూడా వైద్యలింగం సీఎం గా ఉండడం జరిగింది. అదే కాకుండా నవోదయ 25 ఎకరాలు మరి వైద్యలింగం సీఎం గా ఉంటున్నప్పుడు మరి అది కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మెట్టగూరు హై స్కూల్ కూడా 5 ఎకరాల భూమిని అక్కడ మరి వైద్యలింగం సీఎం ఉండడం కూడా జరిగింది.
అదే చూసినట్లయితే వెంకట నగర్ కానీ, అలాగే వికాస్ కాలనీ కానీ, న్యూ రాజీనగర్ కానీ ఇంచుమించుగా మరి 1000 పట్టాలు మరి వైద్యలింగం గారు సీఎంగా ఉండడం కానీ మరి ఇవ్వడం జరిగింది. మరి నేమి ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే చూసినట్లయితే గోపాల్ నగర్ ఏదైతే ఎలక్ట్రికల్ అక్కడ సబ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ కూడా మరి వైద్యలింగం గారు సీఎంగా ఉంటున్నప్పుడు తీసుకురావడం జరిగింది. మరి ఇలా చూసినట్లయితే డిగ్రీ కాలేజ్ కట్టడం కానీ, అలాగే పీడబ్ల్యూడి ఈఈ ఆఫీస్ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళేవారు ఆయన సైన్ కావాలంటే. మరి వైద్యలింగం గారు అర్థం చేసుకుని యానం ఇంచుమించుగా 950 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి పీడబ్ల్యూడి వర్కుల కోసం ఇంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో మరి ఈఈ గారిని కూడా ఇక్కడ అపాయింట్ చేసింది కూడా వైద్యలింగం గారు అని చెప్పేసి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. వైద్యలింగం గారు అనే ఒక వ్యక్తి వాళ్ళ తాతయ్య గారు మేయర్ గా చేయడం జరిగింది, వాళ్ళ నాన్నగారు ఒక సీఎం గా చేయడం జరిగింది. అలా చూసినట్లయితే ఆయన సీఎం గా చేశారు, స్పీకర్ గా చేశారు, అదేవిధంగా ఎంపీగా 2 టైమ్స్ 8 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇంత పెద్ద పదవులు చేసి ఒక పాండిచేరి స్టేట్ లో మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వైద్యలింగం గారు అని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2008లో చూసినట్లయితే మరి ఏదైతే రిలయన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఇక్కడ ప్లాంట్ అనేది ఏదైతే క్రూడ్ ఆయిల్ తీయడం కోసం వే ఆఫ్ బెంగాల్ ఏదైతే సముద్రంలో అక్కడ ఆయిల్ పడుతుందని తెలిసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో వచ్చినప్పుడు కూడా అప్పుడు సీఎం వైద్యలింగం గారు ఉంటున్నప్పుడు మరి వీళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు గారు స్వయంగా దగ్గరుండి తీసుకుని వచ్చి, సార్ యానాని మినీ సింగపూర్ చేసేస్తారు సార్, మరొక సింగపూర్ ని యానాన్ని చేస్తారండి, ఓవరాల్ గా పాండిచేరి స్టేట్ లో ఉన్న జనం అందరూ కూడా యానం వైపు చూసే పరిస్థితి ఈ రోజు నేను తీసుకొస్తానని చెప్పిన మల్లాడి కృష్ణారావు గారు మీరు మరి ఈ రోజు రిలయన్స్ కంపెనీ ఓఎన్జీసీ కోసం నేను మాట్లాడలే, ఓఎన్జీసీ అగ్నికుల శత్రువులందరికీ నష్టపరిహారం ఇచ్చింది. ఆ నష్టపరిహారం అందరూ తీసుకుందాం. రిలయన్స్ కంపెనీ మరి అగ్నికుల శత్రువులకి ఎంత ఇచ్చింది కానీ మనకి ఇవ్వలే. ఆ డబ్బుతో ఐఫిల్ టవర్ కట్టడం కానీ, భరతమాత బొమ్మ కట్టడం కానీ, అలగా సాహిబ్ బోర్డు కట్టడం కానీ ఇలా కొన్ని కట్టడాలు జరిగినాయి. అవన్నీ కూడా యానంలో ఉన్న అగ్నికుల శత్రువులందరికీ కూడా ఫండింగ్ ఇచ్చిన రిలయన్స్ కంపెనీ, ఓఎన్జీసీ కంపెనీ కదా రిలయన్స్ కంపెనీ మనకి ఫండింగ్ ఇచ్చింది. మరి మీరు ఏదైతే ఈ బొమ్మలో ఏదైతే మరి అన్ని దిమ్మలు లాంటివి కట్టారో మిగతా అమౌంట్ ఏమైంది? దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమంటారా చెప్పండి మల్లాడి కృష్ణారావు గారు, జనాలకు తెలియాలి కదా. కేవలం యానం అగ్నికుల శత్రుడు డబ్బుతో మీరు కట్టారు. ఈ రోజు ఒక అగ్నికుల శత్రుడు అట్లీస్ట్ అక్కడ టవర్ ఎక్కాలన్నా సరే ఒక టోకెన్ తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి, వాళ్ళకి వచ్చే నష్టపరిహారం కట్టారు మీరు. మరి అదే రిలయన్స్ కంపెనీ కాంట్రాక్టర్లతో మీరు మీటింగ్లు పెట్టి ఇక్కడ స్టేజ్ మీద సన్మానాలు కూడా చేసి మరి ఇక్కడ వాళ్ళని ఫంక్షన్లు కూడా పిలిచి పొజిషన్లు మరి ఎందుకు తీసుకుంటున్నారు? కాంట్రాక్టర్లతో ఏ లావాదేవీలు లేకుండా ఎందుకు చేస్తున్నారా? ఒక టైలర్ గా మొదలు పెట్టిన మీరు ఈ రోజు చూసినట్లయితే పాండిచేరి స్టేట్ ని శాసించే పొజిషన్ లో ఉన్నత స్థాయికి వెళ్ళి అంత కోటీశ్వరులు అయ్యి ఈ రోజు ఒక పార్టీని పెట్టి ఇంచుమించుగా ప్రతి ఎమ్మెల్యేకి 20 కోట్లు ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ మీకు ఎలా వచ్చింది? అవినీతి చేయకుండానే వచ్చిందా? అవినీతి ఎక్కడ చేయలేదండి మీరు. ఎక్కడి నుంచి వచ్చేసింది సార్? ఈ రోజు ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తున్నారు. ఓల్డేజ్ హోమ్ మీద ప్రాపర్ గా మీరు ఏమంటారా? సిబిఐ ఎంక్వైరీ ఏమంటారా? ఓల్డేజ్ మీద కరెక్ట్ గా జరుగుతుందంటారా? ఓల్డేజ్ హోమ్ వచ్చిన ఫండింగ్ కన్నా ఎంత మీరు ఖర్చు పెడుతుంది ఎంత? అందరి దగ్గర ఫండింగ్ తీసుకుని ఎంత దాని మీద సిబిఐ ఓపెన్ గా మీరు చెప్పగలుగుతారా? చెప్పండి. ఇలా మీరు ఏమి చేయలేదనుకుంటే 90 కోట్ల రూపాయలు శ్రీలంకలో టెండర్ వేసినప్పుడు మరి శ్రీలంక ప్రభుత్వం మీ మీద ఎందుకు కేసేసింది? మీ సుపుత్రు మీద ఎందుకు కేసేసింది? అక్కడ అవినీతి జరిగింది కాబట్టే కదా. శ్రీలంక ఏదైతే బట్టలు ఏదైతే ఉంటాయో డ్రెస్సులు అది నాణ్యత లేదు, దీంట్లో మోసం జరిగిందని చెప్పి శ్రీలంక ప్రభుత్వం మరి కేసు వేయలేదా? దీని మీద ఏమంటారా సిబిఐ? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నాకు చెప్పిన నాయకులు కానీ, నేను విన్న విషయాలు కానీ, నేను చూసిన విషయాలతోనే నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా ఈ రోజు నేను చూసినట్లయితే ఓల్డేజ్ హోమ్ లో ఒక వ్యక్తి నేను తీసుకుని వచ్చాను. ఇన్ని కోట్లు ఇస్తానంటున్నారండి, ఇన్ని కోట్లు మళ్ళీ లెఫ్ట్ లో ఇమ్మంటున్నారండి. ఏంటనంటే మీరు హైదరాబాద్ సిట్టింగ్ లోకి వెళ్ళలేదా? ప్రత్యేక సాక్షి నేనే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నేను కూడా చాలా మాట్లాడగలను. ఏదో మాట్లాడుతున్నారు ఏంటి బచ్చా రాజకీయ ఏదో చేసేవాళ్ళు అని చెప్పేసి చిన్న చూపు చూస్తున్నారండి. ఆ చిన్న చూపు చూడడం వల్ల 2021లో ఓడిపోయారు. ఆ విషయం మర్చిపోయారేమో. ఎవరిని తక్కువ అంచనా వేయద్దండి. ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్ పర్సన్స్ ఉంటారు, నీతిగా నిజాయితీగా పోరాడే మనుషులు ఉంటారని మరొకసారి చెప్తున్నాను. కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అవగాహన నుండి మాట్లాడుతున్నారు, అవగాహన లేక మాట్లాడుతున్నారో తెలియదు. మీరు ఏదైనా మాట్లాడండి, నాకు దమ్ము ధైర్యం ఉంది. నేను కూడా దేనికైనా తెగించేసి మనిషినే. ఆ స్టేజ్కి ఉన్నాను కాబట్టి ఇక్కడ వచ్చాను. ఇక్కడ ఎవరో అన్యాయంగా ఎక్కడ డబ్బు సంపాదించట్లే, కష్టపడుతున్న రూపాయి మాత్రమే మేము ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ అన్యాయంగా అక్రమంగా మేము ఎక్కడ సంపాదించలే. ఒక మినిస్టర్ అనో ఒక ఎమ్మెల్యే అనో పేరు చూపించుకుని మేము ఎక్కడ కూడా డబ్బులు మేము నిలబడే డబ్బులు మేము కమిషన్లు తీసుకోలే.
మేము ఓపెన్ గానే చెప్తున్నాం మీ విషయాలన్నీ కూడా. అది మర్చిపోయి మీరు ఏదో మాట్లాడేస్తుంటే ఏదో ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేస్తుంటే ఒక కేవలం 7వ తారీఖుని ఒక మీటింగ్ ని మీరు చూసి తట్టుకోలేక మళ్ళీ ఇంకొక భయం ఏమైపోయింది సార్, నేను నెగ్గుతాను, నేను గుండు కొట్టించుకుంటాను, ఈసారి ఓడిపోతాను అన్న మాటలు ఇప్పుడు ఏమైపోయినాయి? జనాల్లో మార్పు వచ్చింది, జనాల్లో ఒక క్లారిటీ వచ్చింది. జనాలు ఏమి అమాయకులు కాదండి, జనాలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు ఎవరు ఎంతమందితో మాట్లాడించినా ఏం చేసేసినా ప్రతి ఒక్కరు కూడా జనాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కూడా ఒక నాయకుడు ఆయన పుట్టుకతోనే కోటీశ్వరుడు వైద్యలింగం గారు, పుట్టుకతోనే అతను అపర కోటీశ్వరుడు. అతను ఏమీ మనకిలాగా మీరు నేను ఎక్కడ బయట లంక నుంచి వచ్చామండి, మీరు లంక నేను పరిస్థితి అతను తేడా ఏం లేదు. మనం బయట నుంచి వచ్చిన వాళ్ళమే. మనం ఎవరి కోసం మాట్లాడేయడానికి మనం అంత సరిపోవండి, మనం ఉన్నది మాట్లాడుకోవాలి అంతే. ఒకసారి మీరు ఎంతవరకు వాస్తవం మాట్లాడుతున్నారు, ఎంతవరకు ఏంటనేది మీ మనస్సాక్షిగా మీరు మీ సమాధానం చెప్పుకోవాల్సిందిగా మరి మీకోసం నేను చెప్తున్నాను. అదేవిధంగా చాలా మంది మరి నాయకులు ఎవరికాలే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, ఏదో మాట్లాడేస్తున్నారు. తెలుసుకుని మాట్లాడండి. ఎవరినైనా పర్సనల్స్ మాట్లాడేటప్పుడు కానీ, నోటుకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కానీ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు. అది మట్టి మనసులో పెట్టి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటది. ఎవరో కూడా ఏదో ఏ చెట్టుకో పుట్టగా పుట్టేసి ఎవడో రాడు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పుట్టకి కూడా ఒక తల్లిదండ్రులు అనేది దొడ్డారు. అది మర్చిపోయి మాట్లాడితే మాత్రం మేము కూడా మర్చిపోయి పొజిషన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు మాట్లాడిన దానికి అంత పెద్ద వ్యక్తి అయినటువంటి వైద్యలింగం అవసరం లేదు. నేను చాలు, మీకు నేను చాలండి. సిబిఐ అని అడుగుతున్నారు. సిబిఐ అంటే చాలా వేయాల్సి ఉంటాయి. మరి ఈ రోజు చూసినట్లు ఐనాన్ నెంబర్ 5 సిబిఐ వేయాలంటారంటారండి. దీని మీద ఈ రోజు మీరు మాట్లాడే మాటలు ఏంటంటే సిబిఐ అండి అంటే సిబిఐ వేసిన తర్వాత నిజమైన తర్వాత శిక్ష అనుభవించారు. ఈ రోజు మీ వల్ల ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, అదేవిధంగా చూస్తే ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ కొంతమంది ఇప్పటికీ కూడా శిక్ష అనుభవించి మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ యొక్క దుఃఖం వల్ల మీరు తెలివైన వాళ్ళు ఎక్కడ కూడా దొరకరు. మీరు యానం ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను. ఈ రోజు చూసినట్లయితే ఎంతమంది మల్లాడి కృష్ణారావు వాళ్ళ బలైపోయారు చెప్పండి ఒకసారి. ఆయన చెప్పిన మాట విని సంతకాలు పెట్టడం వల్ల, ఆయన చెప్పిన పని నా ఫైల్ మూవ్ చేయడం వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ కూడా పాపం 1,00,000, 2,00,000 జీతాలు తీసుకునే వాళ్ళు ఈ రోజుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా వాళ్ళు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు బయటకు రాలేరు, ధైర్యం లేదు, చెప్పుకోలేరు. మీ వల్ల కాదండి. నిజంగా సిబిఐఎస్ఎఫ్ జరిగిన తర్వాత శిక్ష అనేది సెకండరీ. ఈ రోజు మీ వల్ల శిక్ష అనిపించే వాళ్ళ పరిస్థితి కోసం మీరు ఏం చెప్తారు? వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? మిమ్మల్ని నమ్మి మీరు మూవ్ చేయమన్న ఫైల్స్ కానీ, మీరు మూవ్ చేయమన్న ఫైల్ మీద సంతకం పెట్టిన వాళ్ళు ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు అనేది ఒకసారి మీ మనసాక్షిగా నేను క్వశ్చన్ ఇస్తున్నాను. యానం ప్రజలందరికీ కూడా విషయం అందరికీ తెలుసు. ఒకరిద్దరు కాదు, చాలా మంది బలైపోయారు. మీరు చెప్పిన మాట అన్న వల్ల చాలా మంది స్టేషన్ లో వెళ్ళి యానంలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా జైలు శిక్ష అనుభవించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు. మరి మీరు మీ దగ్గర తప్పులు లేవు, నేను చాలా కరెక్ట్, మిగతా వాళ్ళందరూ తప్పని మాట్లాడుతున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అని మీరే ఆలోచించండి. యానం ప్రజలందరూ కూడా సక్రమంగా మరి ఈ రోజు చూసినట్లయితే ఏదైతే మంది కళ్యాణ మండపం ఉందో, మరి ఆ కళ్యాణ మండపం మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వరు కదా. ఈ రోజు అగ్నికుల శత్రులందరూ అడగాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆ కళ్యాణ మండపం ఎవరిదే? ఆ మల్లాడి కృష్ణారావు గారిదా కళ్యాణ మండపం? ప్రతి ఒక్క యానంలో ఉన్న అగ్నికుల శత్రు ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో వాటాదారుడు. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో 25,000, 14,000, 28,000 ఒక్కొక్కరికి బోటు వచ్చింది. బోటు ఏదైతే ఎవరికైతే బోటు తుఫాన్ వచ్చిందని పోయిందని చెప్తే ఒక్కొక్క 1,30,000, లక్ష రూపాయలు వస్తే ఆ డబ్బులన్నీ కూడా మరి దాంట్లో కట్టాం కదా. మరి అందరూ వాటాదారులు కదా. మరి మీకు నచ్చినట్టు మీరు చేసుకోవట్లేదా? అది కరెక్ట్ చేస్తున్నారా మీరు? సార్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నాను. మాట్లాడాలంటే నా దగ్గర చాలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మల్లాడి కృష్ణారావు గారు, మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయం కోసం మాట్లాడమనండి. ఎవరన్నా పర్సనల్ విషయాలు ఎత్తి ఎవరి లైఫ్ ని చాలా మంది నాశనం చేశారు మీరు. ఎవరన్నా పర్సనల్ విషయం ఎత్తి మీ మనుషులుగా ఎత్తితే నేను చాలా లోతుకి వెళ్ళిపోతాను. నాకు తాడు పొంగరం లేదు. నేను చాలా లోతుకి వెళ్ళిపోయి చాలా మాట్లాడాల్సి ఉంటుంది. అది మట్టి గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను. మీరు ఏదో చిన్న వాళ్ళు ఏదో మాట్లాడాల్సిన దానికోసం పట్టించుకోవాల్సింది అనుకుంటున్నారేమో. చిన్నది కూడా గుచ్చుకుంటే మాత్రం నరకం కనబడుతుంది. ఆ విషయం మట్టికి మనసులో పెట్టుకోండి. పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, రాజకీయం కోసం నేను మాట్లాడుతున్నాను, నా నాయకుడిని దర్శించడం కోసం మాట్లాడుతున్నాను, దానికోసం మాట్లాడాలనుకుంటే ఇష్టం వచ్చినట్టు పర్సనల్స్ మాట్లాడితే మాత్రం నేను ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటే ప్రతి విషయంలో కూడా నేను మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. భయం, పక్షపాతం లేని మనిషిని నేను, దేనికైనా తెగించేసి ఉన్న మనిషిని నేను. అది దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడతారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడతో జరిగిన విషయం మీద ఏదైతే వైద్యలింగాన్ని అన్నారో ఆ మాట వెనక్కి తీసుకుంటారని చెప్పేసి దీనిపై లేదని అనుకుంటే
దీనివల్ల ఇంకా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటది. కాబట్టి మీరు ఆలోచించి రాజకీయాలు చేయండి తప్ప మీరు ఏదో రెసిడెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని దానికోసం మళ్ళీ దాన్ని రాజకీయం మీరు చేయొద్దు. అతను ఒక వ్యక్తి ఏదో కష్టపడుతున్నాడని నన్ను ఎంచుకున్నారు అంతే, మా నాయకులు ఎంచుకున్నారు అంతే. ఈ రోజు మేము రాజకీయం చేయట్లా, ఓపెన్ చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఆనం ప్రజలు బాగోవాలనుకుంటే ఓపెన్ చేయడం మీరు ట్రై చేయండి అంతే తప్ప ఈ రోజు ఇంకొకరు తీసుకెళ్లొద్దు. అది తీసుకొచ్చింది ఓన్లీ న్యాచురల్ గ్యాస్ మాత్రమే, సిఎన్జి గ్యాస్ కాదండి. సిఎన్జి గ్యాస్ వల్ల వాళ్ళకి ఖచ్చితంగా పొల్యూషన్ వస్తుంది. న్యాచురల్ గ్యాస్ మీ ఇంట్లో వాడతాం, నా ఇంట్లో వాడతాం, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యాచురల్ గ్యాస్ అనేది వాడుతున్నాం. ఆ వాడుతూనే మనం వంట వండుకుంటున్నాం. ఆ గ్యాస్ ని అక్కడ ఉపయోగిస్తారు. దయచేసి ఇది పక్కదోవ తీసుకెళ్లి వేరే ఎవరో తీసుకొస్తానంటే మేము రోడ్డెక్కి మేము ఏదైనా చేయడానికి సిద్ధమే. ధ్యానం ప్రజల కోసమే. మేము దీంట్లో స్వలాభాలు లేవు. ఎక్కడన్నా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడన్నా అవినీతి జరిగిందా మా వల్ల, ఎక్కడన్నా రూపాయి తీసుకుంటున్నామా, ఎవరికైనా హెల్ప్ చేసి మేము డబ్బు తీసుకుంటున్నామా, మీరు ధైర్యంగా ఓపెన్ గా ఎవరైనా సరే మీ కృష్ణారావు గారు మీ పక్కన ఉన్న ఎవరైనా సరే డైరెక్ట్ గా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ గా వీడియోలు తీసి పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడన్నా అన్యాయం చేస్తే ఎవరికైనా. అంతేగాని మీరు మాత్రం తప్పుదావ తీసుకెళ్లి రాజకీయాలు చేయకుండా జనాలు రెచ్చగొట్టి చేసే ప్రయత్నం ప్రవర్తిస్తే మాత్రం ప్రతి మనిషికి ఎంతో కొంత సత్తా ఉంటుంది, ఎంతో కొంత దమ్ము ఉంటుంది. మేము కూడా చివరి వరకు పోరాడే మనుషులే తప్ప మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వ్యక్తులు అయితే కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మేము ఏం చెప్తున్నాం అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు అవినీతి చాలా జరిగింది మల్లాడి కృష్ణారావు గారు 25 సంవత్సరాల పరిపాలనలో. చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయండి. మేము కూడా మాట్లాడిందని మేము చెప్తున్నాం. చెప్పాలంటే పేపర్ మీద పెట్టి నేను చదివి 10 పేపర్లు చదవగలను. నేను ఆ అవకాశాన్ని నాకు ఇంకొకసారి మల్లాడి కృష్ణారావు ఎవరని నేను అనుకుంటున్నాను. మల్లాడి కృష్ణారావు గారే కాదు, అది పక్కనున్న వ్యక్తులు కూడా నాకు అవకాశాలు ఇంక మళ్ళీ ఎవరని నేను అనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.